ఆ నగరం పేరెత్తితేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు. అక్కడ పని అంటేనే హడలిపోతున్నారు. హాట్ కేకుల్ లాంటి పోస్టుల కోసం ఒకప్పుడు తెగ ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు వాటి జోలికే వెళ్లడం లేదు. ఏ పోస్ట్ అయినా సరే అక్కడ కాకుంటే చాలనుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి దగ్గరగా ఉండే ఐఏఎస్లు కీలక పాత్ర పోషిస్తారు. వారికే కీలక పోస్టులు దక్కుతాయి. వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం. అయితే ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్ర విభజనతో ఐఏఎస్ల ప్రాధాన్యాలు మారిపోయాయి. 2 రాష్ట్రాల మధ్య ఐఏఎస్ల కేటాయింపులు పూర్తి కావడంతో ఎక్కడి వారు అక్కడ చేరిపోయారు. మామూలుగానైతే కాస్త పలుకుబడి పరపతి ఉండే శాఖల్లో పోస్టుల కోసం ఐఏఎస్లు లాబింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారుల్లో కొందరు కీలక పోస్టులు వద్దంటున్నారట. చిన్న పోస్ట్ అయినా చాలని సర్దుకుపోతున్నారట. ఐఏఎస్లలో ఏంటా ఇంత మార్పు అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సాధ్యమైనంత త్వరగా ఏపీ పాలనను విజయవాడ నుంచి సాగించాలన్న పట్టుదలతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ మధ్య వారానికి 5-6 రోజులు ఆయన అక్కడే మకాం వేస్తున్నారు. కొన్ని శాఖలను గుర్తించి ముందుగా హైదరాబాద్ నుంచి వాటిని తరలించాలని భావిస్తున్నారు. శాఖలు పూర్తి స్థాయిలో తరలి వెళితే ఉన్నతాధికారులు కూడా మూటాముల్లే సర్దుకుని వెళ్లాల్సి ఉంటుంది. కనీసం అప్పటి వరకైనా విజయవాడ హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ను వదిలి వెళ్లటం ఇష్టం లేని ఐఏఎస్లకు ఇదెంత మాత్రం మింగుడు పట్టం లేదు. విజయవాడలో వర్షాకాలంలో టెంపరేచర్ ని తట్టుకోవడమే చాలా కష్టంగా ఉందని, ఇక సమ్మర్లో అస్సలు ఉండలేవన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతోంది. హైదరాబాద్ సదుపాయాలకు అలవాటు పడ్డ అధికారులు ఇక్కడి నుంచి కాలు కదపడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదట. అందుకే కీలక పోస్టులు ఆఫర్ చేస్తున్నా వద్దని అంటున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర సర్వీసుల నుంచి సీఎం కార్యాలయానికి వచ్చిన గిరిధర్ కొన్ని కారణాల వల్ల మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ పనిచేయడం ఇష్టం లేని గిరిధర్ బదిలీ కోరుకున్నారు. 2-3 కీలక శాఖలను ఆయనకు ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇష్టపడని గిరిధర్ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వెళ్లిపోయారు. దీనికి కారణం ఏపీపీఎస్సీ అయితే విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఉండదట. హైదరాబాద్లోనే ఉండి పని చేసుకోవచ్చన్నది ఆయన ఆలోచనట. గిరిధర్ ఒక్కరే కాదు, ఏపీకి కేటాయించిన చాలా మంది ఐఏఎస్ల ఆలోచన ఇలాగే ఉందంటున్నారు. హైదరాబాద్లో ఉండే పోస్టులపైనే చాలా మంది దృష్టి పెట్టారట. కొంతమంది మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారట. మామూలుగానైతే అంతగా ఫోకస్లో లేని ఐఏఎస్లను ఇలాంటి పోస్టులకు పంపుతుంటారు. మారిన పరిస్థితుల్లో ఇదివరకు ఎవరికీ కొరగాని పోస్టులకే ఇప్పుడు గిరాకీ పెరిగిందని తెలుస్తోంది.